ఈ నమస్కారం అండి. మన జిల్లాలో 286 హౌసింగ్ వర్క్స్ జీరో 0-30% ఎక్స్‌పెండిచర్‌లో 0.01-30% ఎక్స్‌పెండిచర్‌లో ఉన్నవి. దానికి సంబంధించి అవి అన్‌ఫ్రీజ్ చేయడం జరిగిందండి. అన్‌ఫ్రీజ్ చేసిన తర్వాత మీరు రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసుకొని అది అబోవ్ 30% ఎక్స్‌పెండిచర్ వచ్చేలా చేసుకుని భూవన్ను సెకండ్ ఫోటో తీసి ఫిజికల్లీ కంప్లీటెడ్గా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి దానికి రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రాసెస్ అనేది ఒకసారి గుర్తు చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా ముందుగా మనం D2 వర్క్స్లో ఈ వర్క్స్ అనేది ల్యాండ్ డెవలప్మెంట్లో ఉంటాయండి. దాంట్లో ఎడిట్ ఆప్షన్కి వెళ్తే ఆ ఎడిట్లో ఈ వర్క్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఎడిట్ టచ్ చేసిన తర్వాత స్క్రీన్ సెకండ్ ఓపెన్ అయిన ఎడిట్ ఆప్షన్లోని మనం అనుకున్న వర్క్ ఐడి ఓపెన్ చేసుకుంటామండి. నేను ఒక వర్క్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో భాగంగా ఈ వర్క్ ఐడి ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫైనాన్షియల్ ఇయర్, ప్రపోజల్ డేట్ ఉంటుందండి. ఈ ప్రపోజల్ డేట్ కూడా టైం ఉంటుంది, దాన్ని ఎడిట్ చేయాలి అంటే తీసివేయాలండి. అది తీసేసిన తర్వాత మనకి నేను అనుకున్న వర్క్ వచ్చి వాళ్ళు పాతగా వేసిన ఎస్టిమేషన్ 8,50,000 సుమారు. ప్రజెంట్ వాళ్ళు ఖర్చు పెట్టింది 1,12,000 రూపాయలు. నేను దాన్ని 2,00,000 రూపాయలకి ఎస్టిమేషన్ వేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో మ్యాండేస్ వచ్చి జస్ట్ 1,000 రూపీస్ మాత్రమే మ్యాండేస్ వాడడం జరిగింది. అందుకు నేను 0.0014 వేస్తున్నాను. అంటే 4 మ్యాండేస్ అండి. 5 మ్యాండేస్ వేస్తున్నాను అనుకోండి. అప్పుడు రేట్లు ప్రకారం ఇక్కడ 2 lakhs ఎస్టిమేషన్ అండి. టోటల్ ఎస్టిమేషన్ వచ్చి మీకు వర్క్ టైప్ వచ్చండి ఆధార్ పెట్టుకోండి. అవసరమైతే ఖాతా నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి. 1 హెక్టార్లు 2 హెక్టార్లు ఇచ్చుకోండి. 5 ఎకరాలు. ఇది నాట్ ఎగ్జిస్ట్. డెవలప్మెంట్ ఆఫ్ ఫ్యాలో ల్యాండ్ ఫర్ కమ్యూనిటీ. హౌ మెనీ ఎకర్స్ కవర్డ్ 1. కల్టివేషన్ 1 వేసుకున్న తర్వాత డైరెక్ట్ అప్డేట్ కొట్టండి. దాని తర్వాత స్క్రీన్లోకి వెళ్తుంది. ఇక్కడ స్క్రీన్లో వచ్చి టెక్నికల్ శాంక్షన్ నెంబరు ఆల్రెడీ ఇచ్చి ఉంటుంది. దానికి మీరు ఒక 4 గుట్లు వేసుకోండి, లేదంటే 4 రెట్లు అలా మీ ఇష్టం. లేదంటే 1-2 అయినా వేసుకున్నా పర్వాలేదు. 1 month అండి. 1. దీని తర్వాత ఇక్కడ కింద వచ్చి నేను ఇందాక 0.004 ఇచ్చానండి. 0.05. ఇక్కడ 2 lakhs అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి లేబర్ ఛార్జెస్ 1,000 రూపీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి 0.1 అండి. ఇది 1.99 అండి. మనకి ఇక్కడ మళ్ళీ పైన 1 ఇచ్చాను కాబట్టి ఇక్కడ 2 ఇస్తానండి. 2 lakhs అండి. అప్డేట్ తీసుకుంటే థర్డ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. థర్డ్ స్క్రీన్లో మనకి పైన 2 lakhsకి యాక్టివిటీ కూడా ఉండాలి. మెటీరియల్ 1.99 lakhsకి ఉండాలంటే 1,99,000 రూపాయలకి ఇది ఉండాలండి. 97,000 ఉంది పైన. కాబట్టి నేను ఇది పెంచాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను 2 lakhsకి ఎస్టిమేషన్ అన్నది చెప్పాను కాబట్టి దీంట్లో మనకి ఏదో ఒక దాంట్లో నేను ఈ అమౌంట్ 1,812 రూపాయలు ఉంది దగ్గర. దీన్ని నేను పెంచుతున్నానండి. ఎక్కువైంది కాబట్టి తగ్గించుకుందాం. పైన 2 lakhs అన్నది నేను యాక్టివిటీ కూడా వేయడం జరిగింది. కింద కూడా మెటీరియల్ 1,99,000 రూపాయలు తీసుకురావడం జరుగుతుందండి. దీనిలో ఎడిట్కి వెళ్ళడం అండి. మీరు అనుకున్న అమౌంట్ ఎక్కువ ఉంటే తగ్గించుకోవడం, తక్కువ ఉంటే పెంచుకోవాలండి. ఏదో ఒక రేట్లో కానీ ఒక టాస్క్లో కానీ. యాక్టివిటీ కూడా ఏంటంటే సేవ్ కొట్టుకోండి. సేవ్ కొట్టిన తర్వాత మళ్ళీ మెటీరియల్లో సంబంధించి కూడా 1,99,000 చేయడం జరుగుతుంది. ఇది కూడా 1,99,000 చేసుకొని సేవ్ చేసుకోండి. అనంతరం మనం D15కి వెళ్దామండి. D15కి వెళ్ళి ఈ వర్క్కి సంబంధించి ఫ్రీజ్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే అన్ఫ్రీజ్ చేసాం కాబట్టి దీన్ని ఫ్రీజ్ చేసుకోవాలి. మనం వేసిన ఎస్టిమేషన్ సంబంధించండి. ఇది పైన మనకి కింద ఫ్రీజ్ DPR అని ఉంటుందో ఫ్రీజ్ DPR మీద కొడితే అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ ఉంటుంది. వర్క్ అన్నది
ఒక 2-3 అవర్స్ కానీ 6 అవర్స్లో కానీ ఫీల్డ్ లొకేషన్ మొబైల్కి అన్నది వెళ్తుంది. మీరు జియో ట్యాగింగ్ పూర్తి చేయొచ్చండి. అదేవిధంగా అక్కడ కనుక రాకపోతే, మీరు చేసిన 1 డేలో కూడా అక్కడ రాకపోతే D26 మార్క్ వర్క్ ఫర్ నాట్ అవైలబుల్ జియో ట్యాగింగ్ ఫేజ్ 2కి వెళ్ళాలండి. దీంట్లో ఇక్కడ ఏదైనా స్టేజ్ 2 వర్క్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే ఇలాగ స్టేజ్ 2లో డెవలప్మెంట్ ఆఫ్ హౌసింగ్ కాలనీ అని ఒక వర్క్ ఐడి చూపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేసి మార్క్ చేయాలండి. ఏ వర్క్ ఆ వర్కే మార్క్ చేయాలి. సెలెక్ట్ ఆల్ మీద పట్టు మార్క్ చేయకూడదండి. మార్క్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ తర్వాత ఫీల్డ్ లొకేషన్ మొబైల్ సింక్ డేటా కానీ రీఫ్రెష్ కానీ కొడుతూ ఉంటే అవుతుంది. మళ్ళీ అవ్వకపోతే మళ్ళీ 2 అవర్స్లో మళ్ళీ మార్క్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ అండి.